టీడీపీ జనసేన ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు నియమితులయ్యారు. గతంలో వైసీపీకి రెబెల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కొద్ది రోజుల క్రిందట జనసేన పార్టీ తీర్థపుచ్చుకున్నారు. అయితే కూటమి పొత్తులో భాగంగా తిరుపతి సీట్ను జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశారు. అత్యధిక మెజారిటీతో తిరుపతి ఎమ్మెల్యేగా గెలుస్తానని కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రాకపోతే నిరసనలు సహజమేనని చెప్పుకొస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. తిరుపతిలో గత కొద్ది రోజుల నుంచి కూడా సీట్ల విషయాలకు సంబంధించి ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున అంటే చాలామంది తెలుగుదేశం నుంచి కూడా అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా జనసేన నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు కోరడం జరిగింది. అయితే తాజాగా ఉమ్మడి అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులు అంటే వైసీపీ నుంచి అంటే జనసేనలో చేరినటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు కూడా ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి మనకు ఇవాళ తొలిసారి ఆయన తిరుపతిలో పర్యటిస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ పెద్ద ఎత్తున అంటే తిరుపతిలో స్థానికులకి ఇస్తారని చెప్తూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పోటీ పడడం జరిగింది. అయితే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇవాళ మీకు అవకాశం కల్పించారు. జనసేన మీరు చేరిన తర్వాత ఎట్లా చూడాలి, ఏం చేయబోతున్నారు, తిరుపతిలో సంబంధించి ఏ విధంగా వీళ్ళందరితో కలుపుకొని వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇది ఒక 3 పార్టీల కలయిక. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల కలయిక. ఈ కలయికలో కొన్ని త్యాగాలు తప్పవు. ముగ్గురికి సమానంగా పంచుకోవాలన్నా కుదరదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు తీసుకున్నారు. అందులో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకు వచ్చింది. ఆ పార్టీలు ఇక్కడ జనసేనకు వచ్చింది తిరుపతిలో, పక్కన చిత్తూరులో తెలుగుదేశంకి వచ్చింది. తెలుగుదేశంకి ఆడ సపోర్ట్ చేస్తారు, జనసేనకు ఈడ సపోర్ట్ చేస్తారు. బీజేపీ కూడా అదే సపోర్ట్ చేస్తుంది. అన్ని వాళ్లకు ఇక్కడ కొన్ని స్థానాలు రాష్ట్రంలో కల్పిస్తున్నారు. ఆ స్థానాలు కూడా ఈ 2 పార్టీలు కూడా బీజేపీ కూడా సహకరిస్తారు. ఖచ్చితంగా ఈ 3 పార్టీల కలయికల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఇవన్నీ కుటుంబంలో ఉండే ఒడిదుడుకులు. ఫైనల్గా చెప్పండి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సుగుణం ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారా? మీరు ఎప్పుడు వాళ్ళని కలవబోతున్నారు? వాళ్ళతో ఎట్లా కలుపుకొని వెళ్ళబోతున్నారు? వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఆయన కంటే ముందు పెద్దలు చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు. చదలవాడ కృష్ణమూర్తి గారు మేము కలిసి ఇక్కడ రోడ్లు గవర్నమెంట్ నిధులతో అభివృద్ధి చేయడానికి యంత్రాలు కూడా నియమించి మేమంతా అభివృద్ధి చేశాము. ఆయన కూడా మాకు ఒక అనుభవ పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన సూచనలు వెంకటరమణ గారి సతీమణి సుగుణమ్మ గారి ఆశీస్సులతో ఈ జనసేన పార్టీ ముందుకెళ్తుంది. జంగాలపల్లి శ్రీనివాసులు గారిని అవకాశం కల్పించిన తర్వాత పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి అనేది పెద్ద ఎత్తున అది ఎక్కువగా జనసేనలోనే తిరుపతిలో కనపడింది. అంటే అందరూ కూడా ఊహించారు జనసేనకే టికెట్ ఇస్తారు, జనసేన అభ్యర్థికే టికెట్ ఇస్తారు, అవసరం వస్తే పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో నిలబడతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా ఉంది. అలాంటిది ఒకసారిగా గో బ్యాక్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎట్లా చూడాలి దీన్ని? మరి ఎట్లా వెళ్ళి ఈయన్ని కలుపుకొని అందరూ జనసేన నాయకులు అలాగే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ఆశించాము. అలాగే అభ్యర్థి రేసులో నేను కూడా ఉన్నాను. కానీ ఎప్పుడు పార్టీకి ఒక లైన్స్ ఉంటాయి. పార్టీ అధ్యక్షుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జనసేన నాయకులుగా ప్రతి పార్టీ కూడా, అలాగే తెలుగుదేశం వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి వాళ్ళ అగ్రనాయకత్వం యొక్క మాటలని, సిద్ధాంతాలని, పార్టీ సిద్ధాంతాలని గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా కొంచెం బాధపడినా కూడా వాళ్ళందరినీ కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా నిన్న కూడా మీటింగ్ జరిగింది, మేము వెళ్ళాము, చూసాం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మేము సమన్వయపరుచుకొని తెలుగుదేశం నాయకులని, బీజేపీ నాయకుల్ని, జనసేన నాయకులని అందరినీ కూడా సమన్వయపరుచుకొని ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారో ఆ వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతాము. మొత్తం మీద అంటే ఇవన్నీ సహజం. అంటే ఎందుకంటే ఎంతోమంది అభ్యర్థులుగా అవకాశం కావాలని కోరుకుంటారు. అందులో జనసేన నుంచి హరిప్రసాద్ పేరు మొదటి నుంచి కూడా ఏర్పడింది. దాని తర్వాత టీడీపీ నుంచి సుగుణమ్మ కావచ్చు, లేదా రకరకాల పేర్లన్నీ కూడా అప్పట్లో వినపడం జరిగింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఉమ్మడి అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులను ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా మేము ఆయనకు సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుంటామని జనసేన నేతలు చెప్తున్నారు. ఏదైతే నిన్న ఫ్లెక్సీలు పెట్టినట్టు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. లోకల్ ఇష్యూస్కి సంబంధించి అభ్యర్థుల విషయాలకు సంబంధించి ఎటువంటి ఆయనకు సహకారం అందిస్తారు? వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.